రాజ్యలక్ష్మి. నేను కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ గ్రేడ్ 1 సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను 94లో డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యానమ్మా. దాదాపు 1994లో ఎంటర్ అయ్యాను. 1995 నుంచి అసోసియేషన్లో ఎలక్టెడ్ బాడీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 18. తర్వాత గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డిపార్ట్మెంటల్ పర్సన్ నుంచి ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కు 2001లో ఎంటర్ అయ్యాను. 2001లో 29 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనేది ఒక మహిళా విభాగంలో ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనేది ఉండేవాళ్ళు. 2001 నుంచి ఎంటర్ అయిన తర్వాత 2010లో 10-11 మధ్యన వాళ్ళు ఇంకో ప్రమోట్ చేశారు. ఆ తర్వాత ఒక పాస్ట్ 5 years బ్యాక్ వాళ్ళు మా పనితీరు, మా యొక్క నీడ్ అవన్నీ తెలుసుకుని అంచెలంచెలుగా ఎదుగుతున్న పనితీరు, ఎంప్లాయీస్ యొక్క సమస్యలు, మహిళా ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళు పారామీటర్స్లో నన్ను 29 రాష్ట్రాల మహిళా ప్రతినిధిగా వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నారు బెగుసరై నేషనల్ కాన్ఫరెన్స్లో. సో మాకు 29 రాష్ట్రాల మహిళా ప్రతినిధిని అవ్వడము, అందున ఏపీ రాష్ట్రానికి నాకు దక్కడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో సంఘం యొక్క పనితీరు, సంఘం యొక్క మనుగడ ఇదంతా కూడా మహిళా ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనది. నాట్ ఓన్లీ ఉమెన్స్ డే సెలబ్రేషన్సే కాదు, ఏ ఒక్క డిపార్ట్మెంట్లో సమస్యలు ఎదురైనా కానీ సమస్యలను పరిష్కరించే దిశగా సంఘం ఎప్పుడూ కూడా వెన్నంటుంటుంది. దానిలో మహిళా ఉద్యోగుల యొక్క సమస్యలు చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. దానిలో మన ఏపీఎన్జీజీఓ సంఘం అనేది చాలా పెద్ద పీట మహిళలకు పీట వేసిందనే చెప్పుకోవాలి. అందువల్ల మేము ఇంత దూరం ఎదగడానికి అవకాశం కలిగిందేమో అంటే మాకొక నడవడిక, పట్టుదల, మనోధైర్యాన్ని అన్నిటినీ కూడా ఈ ప్లాట్ఫామ్ అనేది నేర్పించింది. ఈ ప్లాట్ఫామ్ నేర్పించిన ధర్మిలా ఏంటంటే మేము ఈ సంఘానికి ఎప్పటికి కూడా జీవితాంతం రుణపడే ఉన్నామని చెప్పుకోవచ్చు. ఒక మహిళగా నేను చెప్తున్నది ఏంటంటే మన ఒక సమస్యే కాదు, మన ఒక మహిళా ఉద్యోగంలో ఉన్న సమస్యలే కాదు, ఇంటి సమస్యలు కూడా మా సమస్యలుగా పరిష్కరించే దిశగా వెన్నంటి ఉండి ప్రోత్సహించడమే మా లక్ష్యము. ఒక మహిళా ఉద్యోగిని వచ్చిందంటే ఆ ఉద్యోగంలోనూ సమస్య కావచ్చు, ఇంటి సమస్య కావచ్చు, అంత ఫ్రీ యాక్సెసిబిలిటీ అనేది ఇక్కడ ఉన్న లీడర్షిప్ అనేది ఇస్తారు. దానికి మా సంఘం ఎప్పుడూ కూడా మహిళా ఉద్యోగులకు ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. దానికి మేము ఎప్పుడూ ముందుండి నడిపిస్తూ ఉంటాము. వాళ్ళందరూ కూడా మా బలము, మొత్తం మహిళా ఉద్యోగులనే మా బలం. అది ఒక అంశం. అయితే 29 రాష్ట్రాల ప్రతినిధిగా ప్రతి మహిళా దినోత్సవానికి వాళ్ళు కొన్ని రిజల్యూషన్స్ తీస్తారు. అలానే ఈ ఇయర్ కూడా ఒక 5 రిజల్యూషన్స్ చేశారు. 29 రాష్ట్రాలకు కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలోనూ కంపల్సరీగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలి, కార్యాలయాల్లోనూ జిల్లా లెవెల్లో, తాలూకా లెవెల్లోనూ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నది జారీ చేశారు. రెండో అంశం ఏంటంటే మనం ఎంత ఎదిగామని చెప్తున్నాము, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నాము, కానీ తాలూకా లెవెల్లో కానీ జిల్లాల్లో కానీ చూస్తే వాష్రూమ్స్ ఫెసిలిటీస్ అస్సలకి బాగలేదమ్మా. దాని మెయింటెనెన్స్ లేదు. ఒకవేళ వాష్రూమ్ ఉంటే వాటర్ ఫెసిలిటీ లేదు. దానివల్ల మహిళా ఉద్యోగి వాటర్ తీసుకోలేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. వాటర్ ఇన్ఫ్లో ఉంటేనే అవుట్ఫ్లో ఉంటుంది. అట్లా మహిళా ఉద్యోగి పడుతున్న పెయిన్ అంతా ఇంత కాదు. ఎన్నోసార్లు మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళగలిగాం, కానీ దాన్ని పరిష్కరించలేదు అని చెప్పడానికి కూడా బాధాకరంగా ఉంది. ఇప్పుడైనా సరే ఆ అంశం రెండో అంశంగా చేర్చారు. అది కూడా మా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. మీ నుంచి కూడా అంత ప్రభుత్వానికి చేరవేస్తే ఆ సమస్య కూడా పరిష్కరించగలుగుతుంది అన్నది నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మూడో అంశం ఏంటంటే ప్రతి ఒక్క ఉమెన్ ఎంప్లాయీ మేల్ ఎంప్లాయీతో పాటు సమానంగా పనిచేస్తుంది కార్యాలయాల్లో. ఉండవలసిన పరిస్థితి వాళ్ళు పనిచేస్తారు, మహిళా ఉద్యోగులు పనిచేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పని ఒత్తిళ్ల భారం ఎక్కువ అవడం వల్ల ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి పని చేయమని మహిళా ఉద్యోగులు ఎవరు అనడం లేదు, ఎందుకంటే రెగ్యులర్గా ఉండమని వాళ్ళు చెప్పరు కదా.
ఆ పని చేస్తారు. కానీ 9కి కానీ 10కి కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటానికి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ పని చేయించుకున్న తర్వాత వాళ్ళని ఇంటికి చేరిందాక వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్ యొక్క రక్షణ, ట్రాన్స్పోర్ట్ యొక్క బాధ్యత మిడిల్ లెవెల్ ఆఫీసర్గా టేకప్ చేస్తే బాగుంటుంది అన్నది మూడో అంశంగా చేరుస్తున్నాను. ఎందుకంటే నైట్ టైము చాలామంది కూడా మనం చెప్పుకోలేని బాధలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఒక ప్రాబ్లం అయితే అక్కడి నుంచి ఇంటికి చేరడానికి మధ్యలో బస్సు దిగి నడిచి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ ధర్మిలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, చాలా సమస్యలు వస్తున్నాయి. ఉండవలసిన పరిస్థితి వస్తే వాళ్ళు ఉండము అని చెప్పడం లేదు. మరి ఒక్కసారి మీకు నొక్క నుంచి చెప్తున్నా, మహిళ చెయ్యను అని చెప్పడం లేదు, మహిళా ఉద్యోగి బాధ్యత నిర్వర్తించట్లేదు అని చెప్పట్లేదు. నిర్వర్తించాల్సిన బాధ్యత వస్తే వాళ్ళని ఇంటికి చేరవేసిన దాకా ఆ మిడిల్ లెవెల్ ఆఫీసరు వాళ్ళ యొక్క రక్షణ చేపట్టాలి అన్నది మూడో అంశంగా చేపట్టారు. అలాగనే నాలుగో అంశం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు మేము బైఫర్కేట్ కాకముందు ఉమ్మడి రాష్ట్రంలో క్రచ్చులు ఉన్నాయి. ఆఫీసుల మధ్య పిల్లల సంరక్షణార్థము క్రచ్చులు ఉన్నాయి. ఆ క్రచ్చులు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తక్కువైపోయినాయి, లేవనే చెప్పొచ్చు. ఇప్పుడు చాలామంది కాంట్రాక్ట్ చిన్న పిల్లలు, అవుట్ సోర్సింగ్ పిల్లలు, చాలామంది జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పిల్లలు చాలామంది వస్తున్నారు. చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్స్ వాళ్ళ పిల్లల సంరక్షణార్థము క్రచ్చులనే ఏర్పాటు కొన్ని ఆఫీసుల సముదాయాల మధ్య క్రచ్చుల ఏర్పాటు అనేది ప్రభుత్వం చేపట్టాలి అన్నది నాలుగో అంశంగా చెప్తున్నా. అదే ఐదో అంశంగా ఏంటంటే, హక్కుల పరిరక్షణలో భాగంగా మనం అన్ని హక్కులు సాధించుకుంటున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఇప్పటికీ కూడా హక్కులు చాలా వరకు లింగ వివక్షత ప్రతి ఇంట్లో కూడా చాలామంది ఇళ్లలో కూడా లింగ వివక్షత అనేది ఉన్నది. మహిళకు కూడా భూ హక్కుల్లో కానీ ఆస్తి హక్కుల్లో కానీ సమాన వాటా అనేది కల్పించడం లేదు. అది మనం కల్పిస్తున్నామని అంత అడ్వాన్స్ అయిపోయాం, ఆకాశంలో సగము నింగిలో సగము అని అనుకుంటున్నాం, ఆకాశమే హద్దుగా పరిగెడుతున్నాం, కానీ లింగ వివక్షత అనేది కనబరుస్తున్నారు. అలానే అన్ని హక్కులు కూడా అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా సమాన హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి చేరవేసేందుకు మీ వంతు పాత్ర ఎంత ముఖ్యమో మీకు కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్లో ఉన్న మహిళలు అయితే మేము చాలా ఫేస్ చేసి కష్టపడి ఇక్కడికి రావడం జరిగింది. సో మాకు ఇది దేవుడిచ్చిన వరం, దీన్ని మేము చాలా సద్వినియోగం చేస్తున్నాం. ఒక మహిళగా ఇంత ఉద్యోగంలో ఉండి మేము ఇలా ఉండడం మాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళగా పుట్టినందుకు ఇంత ఈ సమాజంలో ఉన్నందుకు కూడా వాళ్ళు గర్విస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అన్న ధోరణిలో కాకుండా మేము కష్టపడి పైకి వచ్చామన్న ధోరణిలో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకున్న స్పెషల్ ఇంటర్వ్యూస్లో భాగంగా ఏపీ ఎన్జీజీఓస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చి స్పెషల్గా తీసుకున్న ఇంటర్వ్యూ ఇది. కెమెరా పర్సన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ నుండి మెగా 9 టీవీ.